ఇక్కడనే మీకు ఎక్కడో వెళ్ళకుండా మీరు ఏం చేస్తారంటే ఇక్కడనే మీ టైటిల్ సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు కింద అనేది సో ఇక్కడ మనకు మొత్తం కీవర్డ్స్ ట్యాగ్స్ అన్ని దాంట్లో పెట్టేయండి అనమాట. అన్ని దాంట్లో పెడితే మీ షార్ట్ అయితే ఖచ్చితంగా వైరల్ అవుతాయి. గాయస్ మీరు షార్ట్స్ అనేది రెగ్యులర్లీ అప్లోడ్ చేస్తున్నారు కదా, రెగ్యులర్లీ అప్లోడ్ వస్తే ఏమవుతుంది అంటే మీకు 100 to 100 వ్యూస్ వస్తున్నాయా. సో అలా వస్తే మీరు ఏం చేస్తారంటే ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకోవాలి. ఎస్ఈఓ చేసిన తర్వాత మీ షార్ట్ అనేది షార్ట్ పిన్ లో వెళ్ళిపోతుంది. సో షార్ట్ పిన్ లో వెళ్ళిపోయిన తర్వాత మీ షార్ట్ అనేది ఓపెన్ చేస్తారు. అంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీరు షార్ట్ అనేది ఓపెన్ చేస్తారు కదా, ఓపెన్ చేస్తే ఏమైతాయి అంటే అందరి షార్ట్స్ వస్తాయి. అందరి షార్ట్స్ వచ్చిన తర్వాత మీ షార్ట్ కూడా వస్తాయి అన్నమాట. అంటే ఎస్ఈఓ చేసిన తర్వాత మీ షార్ట్ అనేది షార్ట్ పిన్ లో వెళ్ళిపోతుంది. షార్ట్ పిన్ లో వెళ్ళిపోయిన తర్వాత మీ షార్ట్ కి 1K 2K 3K 4K అండ్ 24 hours లో మీకు అండ్ 1 lakh వ్యూస్ కూడా వస్తాయి అనమాట. సో అలా చేస్తే ఖచ్చితంగా వస్తాయి, 100% వస్తాయి అనమాట. సో ఎలా ఎస్ఈఓ చేసుకోవాలి, ఎస్ఈఓ చేసిన తర్వాత 24 hours లో మనకు రిజల్ట్ అయితే ఇలా ఉంటుంది. ఎస్ఈఓ చేయక ముందు చూడండి గాయస్, ఇక్కడ రిజల్ట్ అయితే ఇలా ఉంటుంది. చూడండి గాయస్, ఇక్కడ మీరు చూస్తున్నారు ఖచ్చితంగా రిజల్ట్ అయితే అలా ఉంటుంది అనమాట. ఎలా ఇప్పుడు చూడండి, ఎస్ఈఓ చేయక ముందు రిజల్ట్ అయితే ఇలా ఉంది, ఎస్ఈఓ చేసిన తర్వాత రిజల్ట్ అయితే ఇలా ఉంది అనమాట. చూడండి, జాగ్రత్త చూడండి. సో మీరేం చేస్తారంటే రెగ్యులర్లీ షార్ట్ ఎలా అప్లోడ్ చేస్తారు, యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తారు. ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అండ్ గ్యాలరీ వెళ్ళిపోయిన తర్వాత షార్ట్ అయితే సెలెక్ట్ చేస్తారు. ఏదో ఒక షార్ట్ అనేది మీరు ఎడిటింగ్ చేసుకుని ఉంటారు కదా, ఆ షార్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు. సో అప్లోడ్ చేసిన తర్వాత మీకు దానికి ఎన్ని వ్యూస్ వస్తాయండి, విత్ ఇన్ మనకు 3 hours లో మనకు ఎంత వ్యూస్ వస్తాయి, మహా అయితే మనకు 3 hours లో మనకు 500 లేదా 1K వ్యూస్ వచ్చి ఆగిపోతుంది. సో 1K 500 వ్యూస్ వచ్చి ఆగిపోయిన తర్వాత మీకు 24 hours కూడా మనకి ఎంత వ్యూస్ వస్తాయండి, 1K దాటిపోయిన తర్వాత 2K వ్యూస్ వచ్చి ఆగిపోతుంది. అంతకు మించి వ్యూస్ వస్తలేవు అనమాట. సో ఇలా మీరు వితౌట్ ఎస్ఈఓ చేసిన తర్వాత, అంటే మీరు ఎస్ఈఓ చేయరు, ఏం చేయరు, దానికి డైరెక్ట్ అప్లోడ్ చేస్తారు. ఆ షార్ట్ కి డైరెక్ట్ అప్లోడ్ చేస్తారు, ఎస్ఈఓ చేయరు అనమాట. అలా ఎస్ఈఓ చేయకుంటే మీకు 1K లేదా 2K వ్యూస్ వచ్చి ఆగిపోతుంది, స్టక్ అయిపోతుంది. ఆ ప్రాబ్లం చాలా ఆడియన్స్ కి జరుగుతుంది కాబట్టి సో మీకు కూడా జరగద్దు అండ్ ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకోవాలంటే అండ్ 1 lakh 2 lakh వ్యూస్ రావాలి, విత్ ఇన్ మనకు 24 hours లో మనకు 1 lakh 2 lakh వ్యూస్ రావాలంటే ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకోవాలి. చూడండి గాయ్స్, ఇక్కడ ఇట్లా మనకు 4 lakh 5 lakh ఇట్లా వ్యూస్ రావాలి. 100% 4 lakh 5 lakh అండ్ 10 lakh వ్యూస్ కూడా వస్తాయి అనమాట. ఈజీగా వస్తాయి. మీరు చేయవలసింది ఏంటి అంటే ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకోవాలి. మొత్తం చెప్పే బదులు మీకు ఎస్ఈఓ ఎలా చేయాలి చెప్తాను, అండ్ మన టైటిల్ సర్చ్ బార్ లో ఎలా రావాలి అది కూడా చెప్తాను. అండ్ ప్రాపర్లీ దానికి ఎస్ఈఓ మనకు ChatGPT చేసి ఇస్తుంది. సో అలా చేయకుండా మీరేం చేస్తారంటే సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనకు యూట్యూబ్ లోనే మనకు మొత్తం ఎస్ఈఓ చేసి ఇస్తున్నది. సో ఏం చేసి ఇస్తున్నది, మనం సర్చ్ బార్లో వెళ్తాం కదా, సర్చ్ బార్లో ఏదైతే కీవర్డ్ సెర్చ్ చేస్తామో అక్కడ మనకు ఏదైతే టైటిల్స్ కనిపిస్తాయో అండ్ కీవర్డ్స్ కానీ టైటిల్స్ కానీ అవి తీసుకొని మీరేం చేస్తారంటే మీ డిస్క్రిప్షన్లో దాంట్లో టైటిల్లో అండ్ ట్యాగ్స్లోకి యాడ్ చేసింది అనుకోండి, మీ షార్ట్ ఎలా వైరల్ కాదో చూసుకోండి అన్నమాట. సో ప్రాపర్లీ అక్కడ కూడా ఎస్ఈఓ చేసుకోవచ్చు అండ్ మనం ChatGPT కూడా ఎస్ఈఓ చేసుకోవచ్చు. మొత్తం చెప్తాను, వీడియో ఎండ్ వరకు స్కిప్ అయితే చేయకండి. చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది వీడియో అయితే. ఎందుకోసం అంటే సో ఎవరైతే ఎస్ఈఓ చేస్తారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి అన్నమాట. సో భలే వ్యూస్ రాకుండా సో నెమ్మదిగా వ్యూస్ వస్తాయి. ఇప్పుడే చెప్పేసిన ఏంటిదంటే ఫస్ట్ షార్ట్ అప్లోడ్ చేయగానే వ్యూస్ రావు. మీరేం చేస్తారంటే ఒక టైమింగ్ పెట్టుకోవాలి. ఏ టైం కి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అనుకోండి, అదే టైం మీరు ఫిక్స్ కండి. డైలీ అదే టైం మీరు షార్ట్ అయితే అప్లోడ్ చేస్తే మీకు ఎక్కువ వ్యూస్ వస్తాయి అన్నమాట. ఓకే, సో మొత్తం చెప్తాను, వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకండి. ఎవరైనా ఫస్ట్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డైలీ 2 members నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా, అది కూడా శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్లో ప్రమోషన్ చేస్తున్నా. గ్రాండ్ సక్సెస్ గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. మీరు ఎవరైనా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ మన లోగోని క్లిక్ చేయండి, కింద మన ప్రొఫైల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అన్ని ఛానల్స్ అయితే వస్తాయి. అన్ని ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద హైప్ వస్తే హైప్ కూడా చేసుకోండి. అండ్ దాంతో పాటు ఇన్స్టాగ్రామ్ కు ఫాలో అవ్వండి. ఇవన్నీ రూల్స్ ఫాలో అయ్యాము, డన్ అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను సో వెంటనే ప్రమోషన్ చేస్తా, అది కూడా ఫ్రీలో ప్రమోషన్ చేస్తాను. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గాయ్స్, ఇక్కడ శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్లో కానీ అండ్ ఈ ఛానల్లో కానీ అండ్ తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ కానీ అన్ని ఛానల్లో మనకు 59 రూపీస్ మెంబర్షిప్ ఉంది అనమాట. ఆ 59 రూపీస్ మెంబర్షిప్ తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఛానల్లో లేదు, శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ కూడా లేదనమాట. ఓన్లీ శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్లో ఉంది అనమాట. ఓన్లీ శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్లో ఉంది కాబట్టి అందులో మీరు ఓన్లీ 59 రూపీస్ మెంబర్షిప్ తీసుకుంటే ఏమైతే అంటే వెంటనే మీకు ప్రమోషన్ చేస్తా. వెంటనే ప్రమోషన్ చేసిన తర్వాత మా టీం మొత్తం మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు మొత్తం ఫాలో అవుతారు, ఖచ్చితంగా ఫాలో అవుతారు. సో మీ వీడియో వాచ్ చేస్తారు, ఆబ్వియస్లీ అన్ని చేస్తారు అనమాట. సో ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టారో సో ఖచ్చితంగా సో మీకు మెంబర్షిప్ తీసుకోవాలంటే తీసుకోండి, లేదా స్కిప్ చేసుకోండి. ఎందుకోసం అంటే నేను చెప్తున్నాను, మీరు మెంబర్షిప్ తీసుకోకండి, పెద్ద అమౌంట్ కాదనమాట. ఓన్లీ 59 రూపీస్ అనమాట, ఎక్కువ కాదనమాట. మీకు తీసుకోవాలనిపిస్తేనే తీసుకోండి. అన్న మేము తీసుకున్నాము, మాకు సబ్స్క్రైబర్స్ కావాలి, మాకు వాచ్ టైం కావాలి, అది కావాలి, ఇది కావాలంటే అలా రారు. ఖచ్చితంగా మా టీం మొత్తం ఫాలో అవుతారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు, ఫాలో అవుతారు అన్నమాట. ఓకే, దాంతోపాటు మా ఛానల్లో శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ చేస్తారు అనమాట. కమ్యూనిటీ పోస్ట్ చేస్తే ఏమైతాయంటే మీ ఛానల్ వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఇంట్రెస్ట్ ఉంటేనే మెంబర్షిప్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే గాయ్స్, ఇక్కడ ఇప్పుడు చూడండి ఈ వీడియో అనేది
శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ లో వచ్చిందనమాట. ఓకే, సో ఇక్కడ మీకు డిస్ప్లేలో నా వీడియో కింద కొన్ని ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి చూడండి, మైక్స్ కానీ ఏదైనా కానీ మీకు కనిపిస్తున్నాయి కదా. సో దాన్ని క్లిక్ చేస్తే ఏమైతాయంటే ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోతుంది. మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలి అంటే మీరు ఏదైనా కావాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోతారు. ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ మీరు అక్కడ నుండి బై చేస్తారన్నమాట. సో అలా బై చేయకుండా నా లింక్ నుండి ఇప్పుడు ఏదైతే మైక్స్ కానీ ఏదైతే పెట్టినానో దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ అది ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోతుంది. ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు నచ్చిన ప్రోడక్ట్ అనేది మీరు సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేస్తే ఏమవుతాయంటే సో అక్కడ మీకు ప్రోడక్ట్ అయితే వస్తాయన్నమాట. ఆ ప్రోడక్ట్ అనేది మీరు బై చేసుకోవచ్చు అనమాట. సో అంతే అమౌంట్ ఉంటుంది, అక్కడ సేమ్ అమౌంట్ ఉంటుంది, ఇక్కడ నుండి లింక్ నుండి వెళ్తే కూడా సేమ్ అమౌంట్ ఉంటుంది అనమాట. అంటే ప్రైస్ సేమ్ ఉంటుంది అనమాట. సో అలా ఏం చేంజ్ ఉండదు అనమాట. ఓకే, సో అలా బై చేస్తే ఏమైతే అంటే నాకు కొద్దిగా కమిషన్ వస్తాయి అనమాట. ఎందుకోసం అంటే అండ్ యూట్యూబ్లో చాలా రెవెన్యూ తక్కువ వస్తున్నాయండి. సో రెవెన్యూ తక్కువ వస్తున్నాయి కాబట్టి సో మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలి రిక్వెస్ట్ ఉంది అనుకుంటే అండ్ అవసరం నీడ్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే నా లింక్ నుండి వెళ్ళండి. సో లింక్ నుండి వెళ్తే ఏమైతే నాకు కొద్దిగా కమిషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్ ఇంతవరకు ఇంట్రో చూసినందుకు. ఇప్పుడు మన మెయిన్ టాపిక్ వెళ్ళిపోదాం అండ్ ఇక స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి అనమాట. ఓకే గాయ్స్, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళిపోతారు. ఇలా యూట్యూబ్లో వచ్చిన తర్వాత గాయ్స్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసేస్తారు. ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ మీకు షార్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇక్కడ అండ్ మీకు చూపిస్తా చూడండి గాయ్స్ ఇక్కడ యాడ్ సెలెక్ట్ చేసి సో ఇక్కడ మీకు ఏదైతే షార్ట్ ఉంటుందో ఆ షార్ట్ సెలెక్ట్ చేసేసుకొని మీకు చూపిస్తా చూడండి గాయ్స్ ఇక్కడ డైరెక్ట్ చూపిస్తా ఏంటి అనేది చూసుకోవచ్చు. ఇట్లా షార్ట్ అనేది సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ చేసేస్తారు. సో మొత్తానికి ఎలా చేస్తారని చూపిస్తాను అనమాట. ఆయన ఇక్కడ డన్ చేసేస్తారు, ప్రాసెసింగ్ తీసుకుంటున్నాయి మొత్తం చెప్తాను అనమాట. ప్రాపర్లీ ఎస్యూ ఎలా చేసుకోవాలి మొత్తం చెప్తాను చూసుకోవచ్చు గాయ్స్ ఇక్కడ. ఆయన ప్రాసెసింగ్ మొత్తం అయిపోయింది. ఆయన ఇక్కడ మనకు యాడ్ సౌండ్ ఉంది. సో మొత్తం ప్రాపర్లీ సాంగ్ అయితే పెట్టేస్తారు, మొత్తం పెట్టేస్తారు కదా. ఆయనకి నెక్స్ట్ చేసేస్తారు కదా. అండ్ నెక్స్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఇక్కడనే మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకోసం అంటే గాయ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అండ్ మీ షార్ట్ అనేది ఎలా అయినా అప్లోడ్ చేయండి. ఎందుకోసం అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే షార్ట్స్ లో వెళ్ళిపోతారు. షార్ట్స్ లో వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళ షార్ట్ సెలెక్ట్ చేస్తారు. వేరే వాళ్ళ షార్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ మీకు యూజ్ ది సౌండ్ కనిపిస్తుంది కదా. యూజ్ ది సౌండ్ కనిపించిన తర్వాత అక్కడ మీకు సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ ప్రొఫైల్ మొత్తం వస్తాయి అనమాట, సాంగ్ మొత్తం వస్తాయి అనమాట. ఓకే, అలా వచ్చిన తర్వాత నెక్స్ట్ చేస్తాం సేమ్ యాస్టిస్ ఇలాగే వస్తాయి అనమాట. ఓకే, సో ఇలాగే వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే ఒక టైటిల్ పెట్టేస్తారు, అప్లోడ్ చేసేస్తారు అనమాట. అప్లోడ్ చేసిన తర్వాత మీకు వ్యూస్ అయితే రావన్నమాట. సో ఇక్కడ మీకు ఖచ్చితంగా చెప్పేది ఏంటిదంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లోగో ఇక్కడ ఒక ఫోజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా ఫోజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, బాగుంది ఇదైతే. సో ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసం ఇది షార్ట్ అయితే తీసుకున్నాను అనమాట. సో మీరు ఏ షార్ట్ అయితే ఎడిటింగ్ చేశారో ఆ షార్ట్ మీరు తీసుకోండి అనమాట. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం నేను సో సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకోవాలి లేదా షార్ట్స్ కి వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి నేను ఇక్కడ వెరైటీ చేస్తాను అనమాట. వెరైటీ చేసి మేము ముందరైతే వస్తాను అనమాట. ఓకే గాయ్స్, ఇక్కడ చూసుకోవచ్చు షార్ట్స్ కి వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి అని నేను టైటిల్ పెట్టాను. ఒక సింబల్ మాత్రం ఇచ్చేసిన, పింకీ కోసం ఒక సింబల్ అయితే ఇచ్చేసిన. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు హ్యాష్ ట్యాగ్ ఏమి ఇచ్చిన చూడండి. సో షార్ట్స్ ఇచ్చిన అండ్ ఒకటి హ్యాష్ ట్యాగ్ వ్యూస్ ఇచ్చిన, ఒకటి హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ ఇచ్చిన అండ్ ఒక హ్యాష్ ట్యాగ్ వచ్చేసి ట్రెండింగ్ షార్ట్స్ ఇచ్చిన అనమాట. సో మొత్తం దీన్ని కాపీ చేసుకోవాలి. అంటే మీరు ఎలాంటి షార్ట్ తీసినారో అంటే దేనికి సంబంధించిన షార్ట్ తీసినారో ఆ టైటిల్ మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకోసం అంటే మీరు ఒక షార్ట్ తీశారు, బ్లాగ్ కి సంబంధించిన షార్ట్ తీశారండి, మీరు ఏం చేస్తారంటే టైటిల్ ఏం పెడతారంటే వాచ్ టైం కి సంబంధించిన టైటిల్ పెట్టింది అనుకోండి, ఆ షార్ట్ ఖచ్చితంగా వైరల్ కాదు, దాన్ని పక్కన నెట్టేస్తుంది యూట్యూబ్ అల్గోరిథం అనమాట. సో అలా నెట్టేస్తుంది కాబట్టి మీరేం చేస్తారంటే మీ షార్ట్ ఏదైతే ఉందో అదే టైటిల్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ కోసం నేను షార్ట్ కి సంబంధించింది వ్యూస్ ఎలా పెంచుకోవాలి షార్ట్ తీసుకున్నాను అనమాట. సో ఇది వేరే షార్ట్ అనమాట, మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అనమాట. సో అలా నేను టైటిల్ అయితే అలా పెట్టుకున్నాను అనమాట. నేను సెలెక్ట్ ఆల్ చేస్తాను చూడండి. సెలెక్ట్ ఆల్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ చేసుకుంటాను. సింప్లీ కాపీ చేసిన తర్వాత గాయ్స్ ఇక్కడ అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చిన తర్వాత షో మోర్ సెలెక్ట్ చేసి యాడ్ డిస్క్రిప్షన్ కనిపిస్తుందా దీన్ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేస్తాను చూడండి. అవునా, పేస్ట్ చేసిన అండ్ ఇక్కడ సింప్లీ బ్యాక్ వస్తాను. సింప్లీ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు రిలేటెడ్ వీడియో కనిపిస్తుందా. సో ఇది మీరు ఏదైనా వీడియో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, నాకు లేదు కాబట్టి నేను తీసేస్తున్నా. ఓకే, నేను లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు కాబట్టి మీకు ఇన్ కేసు ఉంది అనుకోండి, లాంగ్ వీడియోస్ ఏదైనా కానీ ఉంది అనుకుంటే రిలేటెడ్ వీడియో పెట్టుకోండి అన్నమాట. ఓకే గాయ్స్, ఇక్కడ రిలేటెడ్ వీడియో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు లొకేషన్ కనిపిస్తుంది చూడండి. ఈ లొకేషన్ లో మీరు ఏం చేస్తారంటే ఏసియా పెట్టుకోండి. ఏసియా ఎందుకంటే గాయ్స్ ఇక్కడ మీ షార్ట్ వైరల్ కావడానికి ఏసియా చాలా వర్క్ అవుతాయి అన్నమాట. చూడండి ఏసియా వర్క్ చేస్తున్నారు చూడండి, ఏసియా చూడండి. అవునా, ఏసియా ఇందులో నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇది ఒకటి సెలెక్ట్ చేస్తున్నారు చూడండి, హైదరాబాద్ ఉంది చూడండి. సో ఇక్కడ చూడండి అంటే మీకు నచ్చిన లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏషియా అంటే ఏషియానే కాదు అండ్ ఇండియా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా అవుట్ కంట్రీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు నచ్చింది ఏంటిదంటే ఏషియా సెలెక్ట్ చేస్తాను. ఇందులో నుంచి ఏషియా సన్ సిటీ ఉంది చూడండి, ఇది సెలెక్ట్ చేస్తాను. ఎందుకోసం అంటే ఏషియా అంటేనే చాలా వైరల్ అవుతాయి అనమాట. సో దానికోసం నేను సెలెక్ట్ చేసిన అనమాట. అండ్ చూడండి ఏషియన్
సన్ సిటీ అయితే వచ్చింది. సో ఇక్కడ మనకు యాడ్ ప్లే లిస్ట్ ఉంది, అది వదిలేయండి. ఇక్కడ ఇవన్నీ వదిలేయండి. ఇక్కడ కమ్యూనిటీ ఉంది చూడండి, దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇన్వైట్ ఏ కొలాబరేటర్ కనిపిస్తుందా? సో అది మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన క్రియేటర్కి మీరు లింక్ పంపాలి. సో లింక్ పంపిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసిన అనుకోండి, మీ షాట్ వాళ్ళ దాంట్లో వస్తుంది అండ్ మన దాంట్లో కూడా వస్తాయి అన్నమాట. ఓకే, సో అలా కూడా ఉంటాయి అన్నమాట. చేసుకోవాలంటే చేసుకోవాలి. ఇక్కడ ఇన్వైట్ ఏ కొలాబరేటర్ ఉందా, దీనికి ఓకే చేస్తే ఇక్కడ సెర్చ్ చేస్తే ఎగ్జాంపుల్ కోసం నేను శ్రీనివాస్ టెక్ ఆఫీసర్ సెర్చ్ చేస్తాను. ఎగ్జాంపుల్ కోసం ఇలా సెర్చ్ చేస్తే ఇక్కడ చూడండి నా ఛానల్ అయితే వచ్చింది కదా, ఇదే ఛానల్ అనమాట. దీనితో సెలెక్ట్ చేసేస్తే ఇక్కడ క్రియేట్ లింక్ అనిస్తుంది, దీనికి ఓకే చేస్తే ఇక్కడ కాపీ చేసుకొని మనం వాట్సాప్లో షేర్ చేస్తే కన్నా వాళ్ళని యాక్సెప్ట్ చేసింటారు అనుకోండి. సో ఖచ్చితంగా వాళ్ళ దాంట్లో షార్ట్ వస్తుంది, మన దాంట్లో వస్తాం. ఓకే, సో తెలియకుండా చెప్పాను అనమాట. సింప్లీ బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చిన తర్వాత గాస్ చూడండి అట్రిబ్యూషన్ కనిపిస్తుందా అని దీన్ని ఓకే చేస్తాను. ఇక్కడ ఏఐ యూజ్ ఉందా, దీన్ని నో పెట్టేయండి. ఎందుకోసం అంటే మీరు మొత్తానికి ఏఐకి సంబంధించిన షార్ట్ గిన ఉంది అనుకోండి, ఇక్కడ ఎస్ పెట్టాలన్నమాట. అంటే మొత్తం ఏఐ ఉంది అనుకుంటే ఎస్ పెట్టాలి. లేదు మనం కొద్దిగానే యూజ్ చేసుకున్నాం, ఏఐకి సంబంధించింది కొద్దిగానే యూజ్ చేసుకున్నాం, మొత్తం మనదే ఉంది అనుకుంటే ఇక్కడ నో పెట్టాలన్నమాట. ఓకే, కంపల్సరీ నో పెట్టాలన్నమాట. ఓకే, సో పెట్టిన తర్వాత సింపుల్ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్, ఇక్కడ సింపుల్లీ నేను ఇక్కడ అప్లోడ్ చేయను. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట, ప్రాపర్లీ ఎలా చేయాలని మొత్తం చూపిస్తున్నా. అప్లోడ్ చేయడానికి నాకు కొద్దిగా డేటా లేదు కాబట్టి ఖచ్చితంగా మీకు ఇక్కడ అప్లోడ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీరు మొత్తం ఇలా చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే టైటిల్ మాత్రం ఖచ్చితంగా అండ్ ఇది కాపీ చేసుకోండి, సెలెక్ట్ ఆల్ చేసి అండ్ ఇంకా కాపీ చేసుకోండి. సింపుల్ ఏం చేస్తానంటే బ్యాక్ వస్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చాట్‌జీపీటీలో వెళ్ళిపోదాం. చాట్‌జీపీటీలో వెళ్ళిపోయిన తర్వాత సో ఆ టైటిల్కి నచ్చకుంటే, ఇన్ కేస్ నచ్చకుంటే, సో అది తెలుగులో టైటిల్ పెట్టినా కాబట్టి అందరికి నస్తాయండి. ఎందుకోసం అంటే ఎవరన్నా కానీ మన తెలుగు ఆడియన్స్ కానీ షార్ట్స్కి వ్యూస్ ఎలా పెంచుకోవాలి అని సెర్చ్ చేస్తారండి. అంటే మీరు ఆ షార్ట్ అనేది వ్యూస్ ఎలా పెంచుకోవాలి దానికి సంబంధించిన షార్ట్కి తీసినారు అనుకోండి, అలా టైటిల్ అయితే పెట్టుకోవాలి. లేదు మీరు బ్లాగ్కి సంబంధించింది ఉంటే బ్లాగ్ టైటిల్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో అలా అయితే చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను ఆ టైటిల్ అయితే కాపీ చేసుకున్నాను కదా, ఇప్పుడు చాట్‌జీపీటీలో వెళ్ళిపోతాను. గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు చాట్‌జీపీటీ అయితే వచ్చాను. ఈ చాట్‌జీపీటీలో వచ్చిన తర్వాత ఇది టైటిల్ అయితే ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత అండ్ కిందికి వచ్చేసి అండ్ ఇప్పుడు ఈ టైటిల్ పైన నేను ఇక్కడ రైట్ చేస్తానండి. ఈ టైటిల్ పైన డిస్క్రిప్షన్, కీవర్డ్స్ అండ్ ట్యాగ్స్ ఇవ్వండి అని ఇక్కడ రైట్ చేసిన చూడండి. అవునా, రైట్ చేసిన ఇప్పుడు సెండ్ చేస్తా చూడండి. జస్ట్ ఫ్యూ మినిట్లో మనకి ఇచ్చేస్తా చూడండి. అవునా, ఇస్తున్నా చూడండి. చూసుకోవచ్చు మొత్తం మనకు ఇక్కడ ఎట్లా ఇచ్చింది చూడండి. డిస్క్రిప్షన్ SEO ఫ్రెండ్లీ అయితే ఇచ్చింది చూడండి. అండ్ ఇక్కడ షార్ట్స్ కి వ్యూస్ రావట్లేదా, ఈ వీడియోలో యూట్యూబ్ షార్ట్స్ కి ఎక్కువ వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి సింపుల్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ మొత్తం ఇట్లా ఇచ్చింది అనమాట. చదివితే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి సో ఇచ్చింది. అండ్ ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చింది అనమాట. అండ్ కీవర్డ్స్ కూడా ఇచ్చింది అనమాట. అండ్ ఇక్కడ ట్యాగ్స్ కూడా ఇచ్చింది. ట్యాగ్స్ లో మనకి ఏమి ఇచ్చింది అంటే ఈ ట్యాగ్స్ కాదు హ్యాష్ ట్యాగ్స్ అనమాట. ఇది హ్యాష్ ట్యాగ్స్. ఓకే, సో ఇట్లా హ్యాష్ ట్యాగ్స్ అనమాట. సో ఇది ట్యాగ్స్ రూపంలో అయితే ఇచ్చింది అనమాట. మనకి ఇంకా ట్యాగ్స్ కూడా కావాలి, అది తీసుకుందాం మళ్ళీ. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్ ఇట్లా కాపీ చేసుకోండి. సింపుల్ ఇట్లా కాపీ చేసుకున్న తర్వాత అండ్ ఇప్పుడు నేను ఏదైతే షార్ట్ అప్లోడ్ చేస్తున్నానో అక్కడ వచ్చేస్తాను అనమాట. సో ఇక్కడ వచ్చింది చూడండి. ఇలా వచ్చిన తర్వాత అండ్ డిస్క్రిప్షన్లో వెళ్ళిపోతాను. ఇలా వెళ్ళిపోయిన తర్వాత కిందికి వచ్చేసి పేస్ట్ చేస్తాను చూడండి. సింపుల్ ఇట్లా పేస్ట్ చేస్తా. పేస్ట్ చేసిన తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ కామెంట్ పిన్నెడ్ ఉంది చూడండి, ఇది తీసేయండి అండ్ ఇది తీసేస్తాను అనమాట. ఒకటి వెళ్ళిపోయింది హ్యాష్ ట్యాగ్ అని. ఇక్కడ కింద ఏముంది చూడండి, కామెంట్ పిన్నెడ్ ఉంది చూడండి. ఈ మీరు షార్ట్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు కామెంట్లో వెళ్ళిన తర్వాత కామెంట్ పిన్ చేసుకోవాలంటే ఇది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉంటే కూడా ఏం పర్వాలేదు అనమాట. ఇక్కడ మనం ఏం చేద్దామంటే హ్యాష్ ట్యాగ్స్ ఇద్దాం. ఈ ట్యాగ్స్ దగ్గర హ్యాష్ ట్యాగ్స్ ఇద్దాం చూడండి. హ్యాష్ ట్యాగ్స్ చూసుకోవచ్చు హ్యాష్ ట్యాగ్ అయితే ఇచ్చిన చూడండి. హ్యాష్ ట్యాగ్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ మొత్తం అయితే ఇచ్చింది చూడండి. ఈ ఫ్రెండ్లీ SEO తీసేయండి, ఇలా ఇది తీసేయండి అనమాట. చూసుకోవచ్చు ఇది మొత్తం ప్రాపర్లీ SEO చేసి ఇచ్చింది. మనం ఇక్కడ ఇవన్నీ తీసేసిన తర్వాత ఇక్కడ మొత్తం ఇలా అయితే వేసుకున్నాం అనమాట. ఇది ప్రాపర్లీ SEO అంటారు. ఇది ఒక ప్రాపర్లీ SEO అనమాట. మొత్తం మనకు డిస్క్రిప్షన్ ఇచ్చేస్తుంది, హ్యాష్ ట్యాగ్ ఇచ్చేస్తుంది, కీవర్డ్స్ ఇచ్చేస్తుంది, ట్యాగ్స్ ఇచ్చేస్తుంది, మొత్తం ఇచ్చేస్తుంది. ఈ ట్యాగ్స్ తీసుకొని మీకు ట్యాగ్స్ కూడా చూపిస్తుంది. ఇంకా ట్యాగ్స్ ఇవ్వండి అని చెప్తుంది చూడండి. ట్యాగ్స్ ఇవ్వండి అని ఇక్కడ చూడండి, ట్యాగ్స్ ఇవ్వండి సెండ్ చేసిన చూడండి. ఇక్కడ మొత్తం ట్యాగ్స్ అయితే ఇచ్చేస్తుంది చూడండి. అవునా, ఇవన్నీ ట్యాగ్స్ అయితే ఇచ్చేసింది. ఇక్కడ కాపీ చేసి తీసుకొని సింపుల్ మనం ఇద్దామండి. ఇక్కడ వచ్చేద్దాం అండ్ ఇక్కడ కిందికి వచ్చేద్దాం. 1 సెకండ్ ఇక్కడ కిందికి వచ్చేద్దాం. జస్ట్ ఇట్లా వచ్చేసి ఇక్కడ పేస్ట్ ఇస్తుంది. అవునా, ఇవి ట్యాగ్స్ అనమాట. ఈ 1 by 1 తీసుకొని మీరు పేస్ట్ కూడా చేసుకోవచ్చు. లేదా మనకి షార్ట్స్ కాబట్టి 1 by 1 తీసుకోవాల్సిన అవసరం లేదు. షార్ట్స్ వ్యూస్, షార్ట్స్ వైరల్, యూట్యూబ్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే సింపుల్ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మనకు అట్రిబ్యూషన్ కనిపిస్తుందా, అట్రిబ్యూట్స్ దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యాడ్ ట్యాగ్స్ కనిపిస్తుందా, దీన్ని సెలెక్ట్ చేస్తుంది. ఇక్కడ నేను షార్ట్స్ రైడ్ వస్తుంది, షార్ట్స్ అని ఎంటర్ వస్తుంది. ఒక ట్యాగ్ అయిపోయింది. అండ్ ఇంకొకటి కూడా వైరల్ రైడ్ వస్తుంది, వైరల్ ఎంటర్ అయిపోయింది. మీరు ఇట్లా రైట్ చేయకుంటే మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి సింపుల్ ఇక్కడ అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్లో వెళ్ళిపోయి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కాపీ చేసుకోండి. 1 by ఇట్లా కాపీ చేసుకోండి. అంటే మీ యూట్యూబ్ ఇవన్నీ తెలుసు కాబట్టి ఇది యూట్యూబ్ కాపీ చేస్తుంది. ఇట్లా కాపీ చేసుకోండి సింపుల్ బ్యాక్ వచ్చి
అండ్ ఇప్పుడు అట్రిబ్యూట్స్లో వెళ్ళిపోతాను. ఇక్కడ పేస్ట్ చేసేస్తే ఎంటర్ చేస్తే ఇట్లా అయిపోతాయి అనమాట. అక్కడ 1 by 1 తీసుకొని మీరు ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే అయిపోతాయి అనమాట. అదొకటి. అండ్ 1 by 1 తీసుకొని పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. అదొకటి అనమాట. సింపుల్ ఏం చేస్తా అంటే ఇవన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు మీరు షార్ట్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. ఇది ప్రాపర్లీ ఎస్ఈఓ అనమాట. అండ్ ఇంకోటి చూపిస్తుంది అండి. సింపుల్ బ్యాక్ వస్తాను అండ్ ఇది తీసేస్తావు. మీకు ఎగ్జాంపుల్ కోసం చూపించా కదా, ఇది ప్రాపర్లీ ఎస్ఈఓ అంటారు అనమాట. టైటిల్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ మొత్తానికి లొకేషన్ చూసుకుంటే ఏషియా అని పెట్టుకోండి, లేదా ఇండియా పెట్టుకోండి, లేదా అవుట్ కంట్రీ పెట్టుకోండి, మీకు నచ్చింది పెట్టుకోండి. లొకేషన్ పెట్టుకుంటే ఇక్కడ నుండి మనం షార్ట్ అప్లోడ్ చేస్తున్నాం అనేది ఆడియన్స్కు తెలుస్తుంది కాబట్టి లొకేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. లొకేషన్ పెట్టుకోకుండా పర్వాలేదు అనమాట. సో ఎందుకోసం అంటే లొకేషన్ ఆడియన్స్ కనిపిస్తుంది అనమాట. పెట్టుకోకుండా పర్వాలేదు, ఆ లొకేషన్ ఖాళీగా వదిలేసినా పర్వాలేదు అనమాట. సో అలా పెడితే మనకి షార్ట్ వైరల్ అవుతాయంటే షార్ట్ వైరల్ కాదండి. సో అది ఓన్లీ ఆప్షనల్ అనమాట. సో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే కాదు, ఇక్కడ మనకు ఓన్లీ డిస్క్రిప్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. దీన్ని ప్రాపర్లీ ఎస్సేవ్ చేసుకోండి. అవునా, ఇలా ఎస్సేవ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ట్యాక్స్లో ట్యాక్స్ అయితే ఇచ్చుకోండి అనమాట. ఓకే, సో అలా ఇచ్చిన తర్వాత సింపుల్ అయితే అప్లోడ్ చేసేయండి. మీకు ఇక్కడ నేను అప్లోడ్ చేసి చూపిస్తాను. సింపుల్ బ్యాక్ వస్తాను, తీసేస్తాను గాయస్. ఇప్పుడు అలా అయితే ఎస్సేవ్ చేసాను కదా. సో ఇప్పుడు నేను ప్రాపర్లీ డిఫరెంట్ ఎస్సేవ్ ఎలా చేసుకోవాలి, టైటిల్ ఎలా చేసుకోవాలి మొత్తం చెప్తాను. సో ఇప్పుడు నేను చేస్తాను అంటే సింపుల్ ఇక్కడ మనకు యూ ఉంది, ఆ యూకి సెలెక్ట్ చేస్తాను. యూకి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో కనిపిస్తుందా, ఇదేనండి చాలా ఇంపార్టెంట్. దీన్ని ఓపెన్ చేసుకోండి, అంటే ఆన్ చేసుకోండి. ఇలా ఆన్ చేసుకుంటే కాదు చూడండి, యూఆర్ ఇన్కాగ్నిటో అయితే వచ్చింది చూడండి. అవునా, సో ఇది ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అయిపోతాయి అనమాట. ఇక్కడ మనకు సర్చ్ బార్లో సర్చ్ చేయాలి. ఏం సర్చ్ చేయాలి, ఇప్పుడు ఏదైతే టైటిల్ పెట్టినామో ఆ టైటిల్ ఇక్కడ సర్చ్ చేయాలి. ఒక్కొక్క లెటర్తో సర్చ్ చేయాలన్నమాట. ఎలా సర్చ్ చేయాలో మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం నేను షార్ట్స్ కి వ్యూస్ ఎలా పెంచుకోవాలి సర్చ్ చేస్తా చూడండి. షార్ట్స్ కి వ్యూస్ ఎలా, ఇక్కడ చూడండి నేను ఓన్లీ షార్ట్స్ కి వ్యూస్ అని రైట్ చేసిన చూడండి అండ్ టైప్ చేసిన అనమాట. టైప్ చేస్తే చూసుకోవచ్చు కదా. ఇక్కడ నాకు ఇక్కడ ఎన్ని రికమెండ్ చేసినా చూడండి. షార్ట్స్ కి వ్యూస్ రావాలంటే ఏం చేయాలి ఇన్ తెలుగు అయితే. సో ఫస్ట్ వన్ ది వచ్చింది చూడండి, షార్ట్స్ కి వ్యూస్ ఫ్రిడ్జ్ ప్రాబ్లం, ఇది ఒకటి వచ్చింది. షార్ట్స్ కి వ్యూస్ కైసే బడాయే, హిందీలో ఒకటి వచ్చింది. షార్ట్స్ కి వ్యూస్ క్యూ రుక్ జాతా హై, హిందీలో వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటే అండ్ నెక్స్ట్ చూసుకుంటే షార్ట్స్ కి వ్యూస్ కౌంట్ నహీ హో రహా హై, ఇది ఒకటి హిందీలో వచ్చింది. అండ్ ఇక్కడ షార్ట్స్ కి వ్యూస్ కమ్, అవన్నీ హిందీలో వచ్చినాయి అనమాట. ఇవన్నీ హిందీలో వచ్చినాయి. చదువు పెడితే వీడియోలు ఎంత అవుతాయి కాబట్టి. సో ఫస్ట్ మంది మనకి ఏమొచ్చింది చూడండి గాయస్ ఇక్కడ. సో షార్ట్స్ కి వ్యూస్ రావాలంటే ఏం చేయాలి ఇన్ తెలుగు అయితే వచ్చింది చూడండి. ఇది మనం తీసుకుందాం అనమాట. ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ టైటిల్ ఇది తీసుకున్న తర్వాత దీన్ని మీరు డైరెక్ట్ కాపీ చేసుకోండి అండ్ ఇట్లా కాపీ చేసుకోండి. ఈ టైటిల్ పెట్టుకోవాలంటే ఈ టైటిల్లో పెట్టుకోవచ్చు, లేదా మీకు నచ్చిన టైటిల్ కూడా పెట్టుకోవచ్చు. ఇది ప్రాపర్లీ ఎస్ఈఓ అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇందాక మనం ఏవైతే కీవర్డ్స్ వచ్చినాయో మనకి ఇక్కడ చూపిస్తామండి. అండ్ ఇట్లా చేస్తా, మొత్తం తీసేస్తా. మీకు ఎగ్జాంపుల్ కోసం చూపించాను అనమాట. ఎగ్జాంపుల్ కోసం మళ్ళీ సెర్చ్ చేస్తామండి. షార్ట్స్కి వ్యూస్ చూడండి. ఇప్పుడు చూడండి, ఇవి మీరు ఏం చేస్తారంటే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీకు జ్ఞాపకం ఉండడానికి నేను స్క్రీన్ షాట్ తీసుకోమన్నాను అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నారో అది డిస్క్రిప్షన్లో యాడ్ చేయండి. ఇట్లా చూడండి 1 by 1 తీసుకొని ఇట్లా యాడ్ చేసేయండి. సో యాడ్ చేసిన తర్వాత కీవర్డ్స్ అని హెడ్లైన్ పెట్టండి. హెడ్లైన్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా మీకు సో అది సర్చబుల్ కీవర్డ్స్ అనమాట. ఎవరు ఎలా అయినా సెర్చ్ చేయని. సో సెర్చ్ చేస్తే ఏమవుతాయంటే మీ షార్ట్ అక్కడ మీకు రికమెండ్ చేస్తాయి అన్నమాట. వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. రికమెండ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని క్లిక్ చేస్తారన్నమాట. క్లిక్ చేస్తే మీ షార్ట్ బూమ్ అయిపోతాయి అన్నమాట. 1K 2K కాదు కదా, 1 lakh వ్యూస్ కూడా వస్తాయి అన్నమాట. ఇలా మీరు ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకోండి. ఇక్కడనే మీకు ఎక్కడో వెళ్ళకుండా మీరు ఏం చేస్తారంటే ఇక్కడనే మీ టైటిల్ సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు కింద అనేది, సో ఇక్కడ మనకు మొత్తం కీవర్డ్స్ ట్యాగ్స్ అన్ని దాంట్లో పెట్టేయండి అనమాట. అన్ని దాంట్లో పెడితే మీ షార్ట్ అయితే ఖచ్చితంగా వైరల్ అవుతుంది. ఓకే, సో ఇది మీరు ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకుంటే మీ షార్ట్ అని షార్ట్ ఫీల్డ్లో వెళ్ళిపోతుంది. షార్ట్ ఫీల్డ్లో వెళ్తేనే మీ షార్ట్ అనేది వైరల్ అవుతుంది, లేకపోతే వైరల్ కాదు. ఎప్పటికీ వైరల్ కాదు. 1K 2K వ్యూస్ వచ్చి ఆగిపోతారు. ఓకే, సో ఇది ఈరోజు వీడియో. ఎలా అనిపించింది కామెంట్లో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్.